హాయ్ ఎవ్రీబడీ వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 13 ఎపిసోడ్ యార్. నొసలు చుట్లించి అదేంటి మీ మామ్ అలా చెప్పారు, నేనంటే నీకు చాలా ఇష్టమని, మనం మ్యారేజ్ ప్రపోజల్కి నువ్వు ఓకే చెప్పావని అంటూ షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది రితిక. ఐ డోంట్ నో, వెళ్ళి మా అమ్మని అడుగు అని నవ్వు మొహంతో చెప్పాడు. అప్పటికే రితిక మొహం ఎర్రపండు తిన్న కూతురూపం వచ్చేసింది అవమానంతో. కోపం తన్నుకు రావడంతో ఆ మొహాన్ని చూసి నవ్వాడు దేవ్. ఏమైనా కొంచెం కాదు, బాగా వంకర అబ్బాయి. దేవ్, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు అంటూ బుసకొట్టింది రితిక. అసలు చిట్లించి, నేనేం ఇన్సల్ట్ చేశాను? మిస్, నీ ఇష్టాన్ని నువ్వు చెప్పావా, నా ఒపీనియన్ నేను ఎక్స్ప్రెస్ చేశాను. ఇందులో అవమానం ఏముందో నాకు అర్థం కాలేదు అని భుజాలు స్ట్రక్ చేసి, నాకు ఆ స్వతంత్రం లేదా అంటే ఈడు స్మైల్ ఇస్తూ, మిగతావి మా అమ్మతో మాట్లాడు అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు దేవ్. దేవ్ మొహంలో నవ్వు చూసి చైత్ర గుండె తూట్లు పడింది. టాకింగ్ వినిపించలేదు కానీ అతని స్మైలింగ్ ఫేస్ మాత్రం కనిపించి మనసంతా మూగగా రోధించింది. అమ్మ, ఎందుకు ఆ మాట తొత్తరా? దేవ్ గురించి నీకు తెలుసు కూడా అని విసుగు ప్రదర్శిస్తూ, వాడికి నచ్చితేనే చేస్తాడు, ఎవరో ఏదో చెప్పారని తల వంచడు. అన్నీ తెలిసినా మనం తొందరపడి మాట జారడంలో అర్థమే లేదు అని మెల్లగా అన్నారు భరద్వాజ్. ఏమో, వాడి పుర్రెలో ఆ బర్రె మొహంతో దూరితే ఆ పిచ్చికి గుళ్ళు, కోతి మొహం రోజు చూడలేక గుడ్లు పేలిపోతాయి అని మొహం చిట్లించింది పెద్దావిడ. దేవు వస్తున్నాడు అని మెల్లగా చెప్పారు బాలకృష్ణ. అంతే, అందరూ మొహాల ఎక్స్ప్రెషన్స్ మార్చేసి పెదవుల మీద నవ్వు అంటించేశారు. కింది పెదవిని బయట చేసుకుంటూ పొగరుగా వెళ్తున్న దేవుని చూస్తుంది రితిక. హాయ్ రితిక, ఎంతసేపు అయిందమ్మా వచ్చి అంటూ పెదవుల్ని చంపలరు సాగేసి నవ్వుతూ వచ్చింది ఊర్మిళ. విసుగ్గా మొహం పెట్టి, ఆంటీ నేను షార్ట్ అవుతున్నా, మామతో మాట్లాడండి అంది ఆమె. వాట్ హ్యాపెండ్, నీ మొహం ఎందుకు అలా ఉంది అని కళ్ళు చిన్నగా చేస్తూ అడిగింది ఊర్మిళ. అది దేవుని అడగండి. ఊర్మిళ సమాధానం కూడా వినకుండా విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది రితిక. దేవ్ ఏం మాట్లాడుంటాడో రితికకి కోపం చూస్తుంటే తెలిసి కోపం తన్నుకు వచ్చి పిడికిలి బిగించి కొన్ని క్షణాలు అలాగే ఉందామె. చినమామ్ అంటూ భుజం తట్టి పిలిచి, రితిక ఏది అని చుట్టూ చూసింది లయ. తనకు ఏదో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళిపోయింది, పద అంటూ స్మైలింగ్ ఫేస్తో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. అదేంటి ఊర్మిళ, ఆ అమ్మాయి టిఫిన్ చేయమనలేదా, అప్పుడే వెళ్ళిపోయింది అని అడిగింది రుక్మిణి. తనకు ఏదో వర్క్ ఉందంట అమ్మ, అందుకే వెళ్ళిపోయింది అని దేవు పక్కన సెటిల్ అయింది లయ. చైత్ర, నువ్వు కూర్చో అమ్మ అంది బామ్మ. నేను తర్వాత చేస్తాను బామ్మగారు అని దేవు వైపు చూసి వడివడిగా అడుగులు వేస్తూ కిచెన్లోకి వెళ్ళింది చైత్ర. ఏంటో మరి మొహమాటస్తురాలు మరీను అనుకుంది బామ్మ. దేవ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక నా రూమ్కి రా, నీతో మాట్లాడాలి అని బలుపుగా ఆర్డర్ వేసింది ఊర్మిళ. నో, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, టైం లేదు అని నిర్మోహమాటంగా చెప్పి పైకి లేచి, అమ్మ కాఫీ వద్దు అని వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చి రుక్మిణి చీర పళ్ళుకి హ్యాండ్స్ తుడుచుకున్నాడు దేవ్. అది చూసి మొహం చిట్లించి, ఈ అలవాటు మానవా అని కరిచింది ఊర్మిళ. మానను, ఇప్పుడు అమ్మ రేపు నా భార్య చెంగు అని యాటిట్యూడ్గా చెప్పి వెళ్ళాడు దేవ్. కొడుకు మాటల్లో అర్థాలు వెతుక్కుంటుంది ఊర్మిళ. నాని, నేను ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నాను అంటూ తల కిందకి దించేసి కోడి కెలుకినట్లు కెలుకుతున్న చైత్ర వైపు చూశాడు దేవ్. క్షేమంగా వెళ్ళిరా బంగారం అంటూ వేళ్లతో ముద్దు పెట్టింది ఆవిడ. ఓకే నాని, బై అమ్మ అని వెళుతూ తల తిప్పాడు దేవ్. దూరం అవుతున్న దేవ్ అడుగులు శబ్దం వినిపించి అప్పుడే తల ఎత్తి చూసింది చైత్ర. ఇద్దరు చూపులు క్షణం పాటు కలుసుకుని విడిపడ్డాయి. తల తిప్పేసి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు దేవ్. ఆ చూపులో మరో భావం కనిపించి పొంగుకు వచ్చే దుఃఖాన్ని కష్టంగా అదిమేసింది చైత్ర. ఆఫీస్లో సార్, మీరు చెప్పినవి అన్నీ అరేంజ్ చేశాను అని వినయంగా అన్నాడు సుధీర్. ఓకే, ఎయిర్పోర్ట్కి సీక్రెట్గా రమ్మని చెప్పు, ఎవరికి డౌట్ రాకూడదు అన్నాడు దేవ్. అదంతా నేను చూసుకుంటాను సార్, మీరు వేదాంత్ సార్ ఎలా తీసుకొస్తారో మరి, ఏమాత్రం లీక్ అయినా చైర్మన్ సార్ దగ్గరకు న్యూస్ వెళ్ళిపోతుంది అని భయంగా చెప్పాడు సుధీర్. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి అని అంతకు ముందు తనకు వచ్చిన ఫోన్ గురించి ఆలోచిస్తున్నాడు దేవ్. తన చుట్టూ ఏదో గాఢాంధకారం అలుముకున్నట్లు అనిపిస్తుంది. నిర్మలమైన చూపులు చూస్తున్న చైత్ర కళలోకి తనెంత లోతుగా శోధించినా ఎలాంటి కల్మషం కనిపించక తన మైండ్ విపరీతమైన ప్రెషర్కి గురవుతుంది. ఒంటి చేత బిజినెస్ డీల్ చేసిన తనకు చైత్ర మ్యాటర్ ఒక సవాల్గా మారింది. మైండ్, నువ్వు చూసిందే నిజం ఆమె ఒక మాయ,
మళ్ళీ మోసపోకు అని అంటుంటే, మనసేమో ఆడదాని మనసు సముద్రం అంత లోతు. దాని గర్భంలో ఎన్ని దాగి ఉంటాయో తరచి చూస్తేనే ఆవగింజలో అరపాతికి అర్థం కాదు. నీకెలా తెలుస్తుంది? పూర్తిగా తెలుసుకో అని హెచ్చరించింది. అస్తమాను నమ్మడం, మోసపోవడం, బోరు బోరుని ఏడవటం నీకు మహాసారదాని అని చెప్పింది మైండ్. ఎవరెంత బాధ పెట్టినా నాకు ప్రేమించడం ఒకటే తెలుసు అంటూ గర్వంగా రొమ్ము విరిసింది మనసు. తన అంతరాత్మ సంధించే ప్రశ్న బాణాలకు సమాధానం చెప్పలేని అసహ్యురాలై అపరాధ భావంతో కొట్టుకుపోతూ ఏదో నామమాత్రం తిని లేచి తన రూమ్కి వెళ్ళిపోయింది చైత్ర. ఏదో నవ్వుతూ తుళ్ళుతూ ఉండాల్సిన వయసు ఇలా కొండంత భారం మోస్తుంది. ఏమే బంతి, కాఫీ తీసుకెళ్ళి చైత్రకి ఇచ్చిరా, సరిగ్గా తినలేదు పూజ కోసం పత్తి ఒత్తులు చేస్తూ చెప్పింది బామ్మ. అత్తయ్య, అనవసరమైన వాటి కోసం మీరెందుకు స్ట్రెస్ ఫీల్ అవుతారు? అలాంటి అమ్మాయి మన ఇంట్లో ఉంటే మనకే అవమానం. ఇందాక రీతిగా అబ్జర్వ్ చేయక సరిపోయింది. చేస్తే ఎంత చండాలంగా ఉంటుంది అని విసుగు ప్రదర్శించింది ఊర్మిళ. ఏదో లార్డ్ గవర్నర్, మరి అది చూస్తే మనకేం ఉడుతుంది? ఉడతలు పీకేసిన తాటెంకల జుట్టు అది అంటూ మొహం చిట్లించింది బామ్మ. నాని, అదంతా ఫ్యాషన్, నీకు తెలీదు అంటూ అందుకుంది లయ. ఫ్యాషనా గోంగూర, అలాంటి చెత్త వేషాలు నువ్వు వేస్తే నీకు గుండు కొట్టేస్తాను చూసుకో అని బెదిరించి, ఒక పద్ధతి పాడు లేదు వెధవ సంత అంటూ విసుక్కుంది పెద్దావిడ. నాని అంటూ గొంతు చించుకుంది లయ. ఏమీ అంతలా అరిచావు? యా, ఒక రీలు వేసుకున్నావా గుండుతో అంటూ ఉడికించింది బామ్మ. చిన్నమామ చూడు నాని అంటూ గారాలు పోతూ రాగాలు తీసింది. మీ నాని అంతే బంగారం, పద మనం షాపింగ్ చేసుకుని వద్దాం, పూజకు బట్టలు అవి కావాలి కదా అని లేచింది ఊర్మిళ. కాళ్ళలో కుమ్మర పురుగులు దొరుకుతాయేమో ఇంట్లో ఉంటే, ఎప్పుడు అలా బయటపడి తిరగడానికి ఓపిక ఎలా వస్తుందో అంటూ సణిగింది పెద్దావిడ. ఆవిడ మాటల్ని కేర్ చేయకుండా టిప్ టాప్గా రెడీ అయ్యి బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోయారు ఇద్దరు. వచ్చే కోడలు ఎడ్డెం అంటే తెడ్డెం అనేది వచ్చి దీన్ని నెత్తి మీద భరతనాట్యం చేయాలి, అప్పుడు ఎక్కిన పిచ్చంతా దిగుతుంది అని కచ్చిగా తిట్టింది బామ్మ. ఎందుకు అత్తయ్య మీరు ఆపసోపాలు పడతారు? ఊర్మిళ గురించి తెలిసిందే కదా అంది రుక్మిణి. నువ్వు నోర్మి, ఇదంతా నీ వల్లే కదా, ఎప్పుడు ఆ కిచెన్లో గోళ్ళకు వేలాడే బలిలా ఉంటావు. అది దానికి అలుసయ్యి బాధ్యత పట్టకుండా తిరుగుతుంది అని గయ్యమని పడింది పెద్దావిడ. దెబ్బకు సైలెంట్ అయి నోరు మూసుకునేసింది రుక్మిణి. ఏంటి అమ్మాయి గారు, ఈ కూసంత దానికి కన్నీళ్ళు ఎట్టుకుంటారా? మా చేతుల్లో అయితే బోలెడు పగిలిపోతాయండి. మీరు అలా ఉండమాకండి, ఏటోలా ఉంది అంది బంతి. చిన్నగా నవ్వి కాఫీ మగ్ తీసుకుంది చైత్ర. మీరు నవ్వితే భలే ఉంటారమ్మా, అచ్చం క్యాలెండర్లో లక్ష్మీదేవిలా. మా దేవబాబు గారికి కూడా మీలాంటి చక్కని అమ్మాయి భారీగా రావాలి అంది బంతి. మరి ఇంతకు ముందు వచ్చిన అమ్మాయేనా మీ దేవు సరుకు చేసుకోబోయే ఆమె అని ఆసక్తిగా అడిగింది చైత్ర. మొహం చిట్లించి, ఎవరు ఆ పండుకోత, చియాక్, ఊర్మిళ మేడంకే ఇష్టం, ఇంకెవరికి ఆవిడంటే ఇష్టం లేదు అని గుసగుసా చెప్పింది బంతి. మిర్చే కళ్ళతో మీ దేవుబాబు గారికి ఇష్టం లేదా అని ఉత్సుకతతో అడిగింది చైత్ర. బుర్ర బరుక్కుంటూ, ఆయన ఇష్టమో కాదో తెలియదు కానీ పెద్దమ్మగారు ఏది చెబితే అది మాత్రం చేస్తారు అంతే అని వెళ్ళింది బంతి. మునగ తీసుకుని కూర్చున్న దానిని కూర్చోక నీకెందుకే ఆరాలు అని కరిచింది అన్నారు. చురుగ్గా చూస్తూ, వాడు నా మొగుడు, నా కాక ఎవరికుంటుంది ఆరా అని రేగింది చైతుపాప. అయితే పద, ఇప్పుడే బామ్మగారికి చెప్పేసి రేపు లక్ష్మీదేవి పూజలో నల్లపూసలు వేయించుకుందాం అంది సోలిపాప. భయంగా చూసింది చైత్ర. అక్క తొక్క అని అన్ని చెత్తలు నెత్తిన వేసుకుని, నీకెందుకే, మన మొగుడు ఎవరిని చేసుకుంటే ఆ చిట్టెంటుకలు దాన్ని చేసుకుంటాడు, దాని బాబు మినిస్టర్ అంట, అవసరమైతే రాష్ట్రాన్ని రాసిచ్చి మరీ చేస్తాడు, నువ్వు ఆపగలవా అని రెట్టించి అన్ని హోల్స్ మూసుకుని కూర్చో అని మొట్టపోయింది ఆత్మగారు. కళ్ళల్లో నీళ్లు చివ్వుని చిందే. ఫస్ట్ టైం తన అక్క మీద కోపం పొంగుకు వచ్చింది. నువ్వేమో ఫ్రెండ్ అన్నావు, సేవేమో నువ్వు ప్రేమించినట్లు నటించి చీట్ చేసావని అంటున్నారు. అదే నిజమైతే నా కోపాన్ని నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది సిసి, ఈసారి మాత్రం సహించే ప్రసక్తే లేదు అని కోపంగా అంది. తాపీగా లేచి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరింది మేఘ. ఉరిమి చూస్తూ మళ్ళీ ఏం చేద్దామని కొంపలో చేరావు అని అరిచింది సుమ. మొహం చిట్లించి నేనేం చేశాను మా, ఓ నిందలు వేస్తున్నావు, పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతామా అని బుసలు కొట్టింది. ఈ ఏడుపు మేము పెళ్లి ప్రపోజ్ తెచ్చినప్పుడే ఏడవాలి, ఇప్పుడు కాదు సిసి అంటూ కోపంగా అందామె.
నాకు టైం ఎక్కడిచ్చారు? మీరే పెళ్లి ఖాయం చేసేసి, ఆ అబ్బాయి సూర్యుడు, చంద్రుడు, సద్గుణ సంపన్నుడు అంటూ ఊదరగొట్టి ముహూర్తాలు పెట్టించారు. పసుపు దంచి అదే రోకలితో నెత్తి మీద మోదారు. ఇందులో నా ఒపీనియన్ ఎప్పుడు అడిగారు? అని ఫైర్ అయింది మేఘ. నీది నోరా తాటిపట్ట? అసలు నీకిష్టమేనా అని అడిగితే ఏం వాగావే అంటూ కొట్టడానికి చేయి లేపింది సుమ. నేను చెప్పలేదు. చైతు చెప్పింది. మీరంతా మాటిచ్చాక కాదు అంటే డాడీ ఫీలవుతారని నన్ను కన్విన్స్ చేసి మరీ సరే అనిపించింది. అది తెలుసుకో. ఏది దాని పిలువు అంది మేఘ. అంటే నువ్విష్టపడి పెళ్ళికి సరే అనలేదా? అని మొహం చిట్లించింది సుమ. లేదు మా. నాకు ఈ మిడిల్ క్లాస్ లైఫ్ అంటే పరమ అసహ్యం. గొర్రెకు బెత్తుడు తోక ఎప్పుడు ఎదుగు పొదుగుండదు. అలాంటి మరో మిడిల్ క్లాస్ వాడిని చేసుకుని ఇష్టం లేని లైఫ్ లీడ్ చేసే కంటే ఇలా సింగిల్‌గా ఉంటే బెస్ట్ అనిపించింది. ఎంత నన్ను నేను సర్ది చెప్పుకుందామన్నా నా వల్ల కాక పెళ్లి టైంకి వెళ్ళిపోయాను అని రెక్లెస్‌గా చెప్పింది మేఘ. ఎవరినైనా ప్రేమించావా? అని అనుమానంగా అడిగింది సుమ. ఫక్కున నవ్వి ప్రేమ నేనా? అలాంటి నాన్‌సెన్స్ పనులు చేసేంత మూర్ఖురాలిని కాదు అంటూ వంకరగా చెప్పింది. ప్రేమించక పెళ్లి చేసుకోక మరేం చేద్దామని నీ ఉద్దేశం? ఏం చేసైనా మనీ సంపాదించాలి మామ్. మనీకి ఉన్న పవర్ ఈ ఎర్త్ మీద దేనికి లేదు అని కసిగా చెప్పింది. డబ్బు అన్నింటికి అక్కరకు రాదు సిసి అది తెలుసుకో. ఎందుకు రాదు? డబ్బుకి లోకం దాసోహం మామ్. ధనం మూలం ఇదం జగత్ అని వినలేదా? లక్షలున్నవాడికి కోట్లు కావాలి. కోట్లున్నవాడికి ఇంకా ఆ మనీ పెరగాలి అనే తపిస్తాడు. రిలయన్స్ అధినేత తీసుకో. లక్షల కోట్లున్నాయా? తృప్తిపడి రూ. 10 ఎవరికైనా దానం చేస్తాడా? లేదే. తన మాటలో ఎవరైనా ఒక చాక్లెట్ ఫ్రీగా తీసుకుంటే 5% అదనంగా చార్జ్ చేస్తాడు తెలుసా? అది డబ్బులో ఉన్న మహిమ. మీలానే తయారైంది చైతు కూడా. దాన్ని ఆలోచనలన్నీ నేలబారుగానే ఉంటాయి. అందుకే దాన్ని గద్దిస్తాను. అదంటే అనసూయ అని మీరనుకుంటారు. అంతే. మీరు ఏదో అనుకుని నేను కేర్ చేయను. అది వేరే విషయం అని బలుపుగా చెప్పింది మేఘ. ఆశ్చర్యపోవడం సమవంతయింది. ఇంతకీ చైతు ఏది? అని ప్లేట్‌లో టిఫిన్ వడ్డించుకుంటూ అడిగింది మేఘ. నీకు బోడి సలహా ఇచ్చిన పాపానికి దాని బతుకు బుగ్గిపాలయింది. వాట్ డూ యూ మీన్? అని నొసలు చిట్లించింది మేఘ. నేలబారు ఆలోచనలున్న తన చెల్లెలు వందల కోట్ల ఆస్తి ఉన్నవాడి భార్య అయ్యిందని తెలిస్తే ఊహల్లో ఊరేగే ఈ పాప పరిస్థితి ఏంటంటారు? నెక్స్ట్ డే ఇల్లంతా బంతి సుమాలతో అలంకరించారు. గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టారు. ఇంటి ముందు రంగవల్లులు దిద్దారు. గుమ్మాలకు తోరణాలు కట్టారు. లక్ష్మీదేవి పూజ అంటే చాలా ప్రత్యేకంగా చేస్తుంది అన్నపూర్ణమ్మ. పట్టుచీర కట్టి మెడ తిరగకుండా ఆభరణాలు ధరించింది ఊర్మిళ. ఎంత ఉన్నా సింపుల్గా ఉండడానికే ఇష్టపడే రుక్మిణి అలాగే రెడీ అయ్యింది. తోడికోడలు తన ముందు వెలవెలబోవడంతో గర్వంతో మరింత కళచేరింది ఊర్మిళ మొహంలో. తోరాలు పోస్తూ పదే పదే నగలు సర్దుకుంటాను చిన్న కోడలను చూసింది పెద్దావిడ. నేను పోయినా బామ్మగారు అంటూ వచ్చింది చైత్ర. మెడలో పచ్చని పసుపుతాడు, చెవులకి చిన్న చిన్న స్ట్రాక్స్, చేతికి నిండుగా మట్టి గాజులు తప్పించి మరో ఆభరణం లేదు చైత్ర ఒంటి మీద. ఈ రోజైనా చీర రంగు మార్చి కట్టుకో చైత్ర అంటూ పైకి లేచింది పెద్దావిడ. అప్పుడే పైనుండి వస్తున్న దేవ్ ఆ మాట విన్నాడు. వద్దు బామ్మగారు, నాకు ఇదే నచ్చింది. మీ మాటకు ఏదో చెబుతున్నందుకు క్షమించండి అందామె. నాని, పూజకి బ్లాక్ కలర్స్ యూజ్ చేయకూడదు అనుకుంటా. అదంతా శ్రేయస్కరం కాదంటారు. ఆమెకు తెలీదా అని గంభీరంగా అన్నాడు దేవ్. నొసలు ముడిచింది చైత్ర. పూజ అయ్యాక తన ఇష్టం వచ్చింది వేయమను. బట్ ఇప్పుడు నీ మాట వినాలని నీ స్నేహితురాలి మనవరాలకు చెప్పు అని నొక్కి మరీ చెప్పి తన డాడీ దగ్గరికి వెళ్ళాడు దేవ్. ఆశ్చర్యంతో కళ్ళు తాటికాయలని చేసింది చైతు పాప. ఏ చైతు, మన మొగుడు గారు అనుమతి ఇచ్చారే, ఇక చెలరేగిపో అంటూ తీన్మారాడింది సోల్ పాప. అయితే లయన్ ఆర్డర్ వేశాడు. ఇక తిరిగే లేదు. పద అని రుక్కు నువ్వు రావే అంటూ పిలిచింది బామ్మ. అది కాదు బామ్మగారు అంటూ అడ్డం చెప్పబోయింది చైత్ర. మాట్లాడకు, ఇంక పద అంటూ బొమ్మని లాక్కెళ్ళినట్లు లాక్కెళ్ళిపోయింది బామ్మ. వెనుకే ఫాలో చేసింది రుక్మిణి. కొంచెం దూరంలో ఉన్న ఊర్మిళ అదంతా చూసి ఈవిడికి ఏం ఊపు వచ్చింది, ఆమెను అలా లాక్కెళ్తుంది అని చిరాకుపడింది. నీ కోడలు దేవలోక పారిజాతంలా మెరుస్తూనే వస్తుంది చూడు ఊర్మి ఆంటీ పల్టు పావడ కట్టి రెడీ అయ్యి వచ్చిన డాడ్ నేను ఎలా ఉన్నాను అంటూ పరికిణి పట్టుకుని అటు ఇటు ఊగింది లయ. అరే అచ్చం తెలుగింటి బుట్టబొమ్మలా ఉన్నావురా అని ముద్దుగా చూశారు భరద్వాజ్.
మరి ఎవరి సెలక్షన్ అనుకున్నారు అని గర్వంగా తల ఎగరేసింది ఊర్మిళ. చిన్నగా నవ్వి, అనుకున్నానులే ఊర్మి నీదే అని అంటూ ఐస్ పెట్టారు భరద్వాజ్. హలో హలో బుట్టబొమ్మ, ఇటు చూడు అని బామ్మ పిలుపుతో అందరి తలలు త్రికోణంలో తిరిగాయి. పసిడి ఛాయ ఒంటి మీద పండు మిరప పండు రంగు చీర, గోల్డ్ కలర్ బార్డర్ అదే కలర్ బ్లౌజ్ వేసుకుని, చెవులకి పెద్ద పెద్ద బుట్ట కమ్మలు పెట్టి, మెడలో కాసుల పేరు వేసి, మొహానికి మేకప్ లేకుండా నేచురల్గా రెడీ అయిన చైత్రం చూసి అందరి కళ్ళు పత్తికాయలంత సాగాయి. తన పొడవాటి జడని అవలోకగా అల్లి ఎర్ర గులాబీ తురిమి దానికి ఉన్న ముల్లుని మాత్రం దేవుగుండ్లో దింపేసి తీయని బాధని రేపింది చైతు పాప. దేవు అయితే రెప్ప కొట్టకుండా మైమరిచి అలాగే చూస్తున్నాడు. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.